జగన్ ఆస్తుల కేసులో 11వ ఛార్జ్ షీటును పరిగణలోకి తీసుకున్న సిబిఐ కోర్టు జగన్ తో సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. హిందూ ప్రాజెక్టు అక్రమాలపై ప్రస్తుత 11వ ఛార్జ్ షీటును దాఖలు చేసింది సిబిఐ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, 11వ ఛార్జ్ షీట్ లో ఎవరెవరిపై ఎలాంటి అభియోగాలున్నాయి? 9వ తేదీన జగన్ ఆస్తుల కేసులో 11వ ఛార్జ్ షీట్ ను సిబిఐ కోర్టుకు సమర్పించింది. దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ కోర్టు ఇవాళ 14 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 19వ తేదీన సిబిఐ కోర్టుకు ఈ 14 మంది నిందితులు కూడా హాజరు కావాలని పేర్కొంది. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు ఇతర నిందితులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ ప్రాజెక్ట్స్ అవకతవకల పైన ఈ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. గతంలో హిందూ ప్రాజెక్ట్స్ కు హైదరాబాద్ లోని కూకట్పల్లి, గచ్చిబౌలి, బండ్లగూడతో పాటు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కారు చౌకగా కేటాయించారన్నది సిబిఐ ప్రధానమైనటువంటి అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా హిందూ ప్రాజెక్ట్స్ కంపెనీ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి జగన్ కు సంబంధించినటువంటి కంపెనీలో సుమారు 70 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అందుకు ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు జగన్ కంపెనీలకు వెళ్లాయి. కారు చౌకగా భూమిని కొనుగోలు చేసి ఈ పెట్టుబడులు పెట్టారు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అభియోగం. అందుకు సంబంధించి ఇందులో ఈ ఛార్జ్ షీట్ లో అనేకమైనటువంటి అంశాలను కూడా పేర్కొన్నారు. దానికి సంబంధించి సమన్లు జారీ అయ్యాయి. ఇందులో ఎస్ఎస్ మహంతి అనే ఐఏఎస్ అధికారి కూడా నిందితుడిగా ఉన్నారు. ఆయన దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ అనుమతి లేకుండానే పీసీ యాక్ట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. మరియు వీరందరూ కూడా ఇందులో వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఎంపీ కూడా ఇందులో నిందితుడిగా ఉన్నారు. ఆయన కంపెనీకి సంబంధించి కూడా హిందూ ప్రాజెక్ట్స్ కు కొంత మేళ్లు జరిగాయనేటువంటిది ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. అలాగే మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ కూడా ఇందులో నిందితుడిగా ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ కూడా ఈ హిందూ ప్రాజెక్ట్స్ తో లింక్ అయి ఉంది. కాబట్టి వీళ్ళందరినీ వచ్చే నెల 19న హాజరు కావాలని పేర్కొంది. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో 10 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాక ఇది 11వ ఛార్జ్ షీట్ ను దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. దేవి. రైట్ శర్మ.